నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ఉన్నప్పుడు ఏం చేసావు ప్రభు కోసం? ఏం చేసావు? నీ కోసం ప్రాణం ఇచ్చిన యేసు ప్రభు కోసం ఏం చేసావు? దేవుడిచ్చినటువంటి ఈ ఆశీర్వాదాలన్నీ ఏం చేసావు? బుట్టదాఖలు చేసావా? అడుగుతాడు రేపు ఒక రోజున. 38 సంవత్సరములు జీవితం వ్యర్థమైపోయిందట అండి. హాఫ్ అయినా పర్వాలేదు, కానీ సగంకి 30 అయిపోయింది. ఇంకా మన వయసును లెక్క పెట్టుకోండి. ఇక్కడ యవనస్తులు ఉన్నట్లయితే వాళ్ళు లెక్క పెట్టుకోవాలి, వృద్ధులు ఉంటే లెక్క పెట్టుకోవాలి, మధ్య వయసు కలిగిన వాళ్ళు ఉంటే లెక్క పెట్టుకోండి. ఇంకెంతకాలం ఈ భూలోకంలో నీవు ఉపయోగపడగలవు? దేవుడికి ఉపయోగపడవు, సంఘానికి ఉపయోగపడగలవు, నీ తోటి వారికి ఉపయోగపడగలవు, ఎంతమందికి ప్రభుని గురించి చెప్పగలవు, ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించగలవు? ఇప్పటి వరకు ఎంత చేసావు ఆయన కొరకు? ఇక ముందు ఏమి చేయాలనుకుంటున్నావు? డూ యూ హ్యావ్ ఎనీ క్యాలిక్యులేషన్స్? ఏమన్నా లెక్క ఉన్నదా నీ దగ్గర? లెక్క పత్రం లేకుండా బతుకుతూ ఉంటారు కొంతమంది. అన్నిటికీ అకౌంట్ ఇస్తారు, కానీ దేవుడికి ఒక రోజున అకౌంట్ ఇవ్వాలి కదా. నేను ఇచ్చిన దానికి నువ్వేం చేస్తున్నావు, నాకు రిటర్న్స్ అయ్యని అడుగుతాడు. ఎంతోమంది జీవితాలు గోళ్ళు బెదుగుతూ ఉంటాయి. కొంతమంది గడ్డం కూడా చేసుకోరండి, బ్రష్ కూడా చేసుకోరండి. మాట్లాడుతూ ఉంటారు ఎదుటోళ్ళు, బాబు ఈ మాస్క్ ఉంది కాబట్టి బతికిపోయాం. ఎంత లేజీగా ఉంటారు. ఒకవేళ మీలో ఎవరైనా అలా ఉంటే మీకే కనీసం నడవాలనని ఉండదా? 38 సంవత్సరాల నుంచి అతను నడవాలని కూడా ఆశ లేదండి. కొంతమందికి యేసు ప్రభు అతని దగ్గరకు వచ్చి ఏమన్నాడో చూడండి. యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చి 6వ వచనంలో, యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అన్నాడు. ఎందుకంటే పరిస్థితి అంత ఘోరం అయిపోయింది, గౌరవం లేకుండా బతికేస్తున్నాడు. వాడు ఎవరండి? నేను అట్లా బైబిల్ చెప్తా ఉంది. గాడ్ ఈజ్ నాట్ గివింగ్ వాల్యూ ఫర్ సచ్. వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉండేట చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడిగాను. చెప్పండి, ఏమంటున్నాడు? బాబు బిర్యానీ తింటావంటే తింటాను సార్ అనేవాడు. కానీ యేసు ప్రభు అడిగింది అది కాదు. యేసు ప్రభు ఏమడిగాడు తెలుసా? నీ లైఫ్ బాగు చేయటానికి నేను వచ్చాను, అయ్యి ఇవ్వటానికి రాలా. అరే చాలా బాధలో ఉన్నాడే, 100 రూపాయలు వేసి పడేద్దాం వీడు మొకానా అని అనుకున్నా. అలా చేసేవాడిని కాదు. నేను చేపలు తీసుకొచ్చి ఇచ్చేవాడిని కాదు, వండుకొని తినమనని. చేపలు పట్టడం నేర్పించేవాడిని. చప్పట్లు కూడా దేవుని కనపరచండి. కొంతమందికి ఎవరన్నా ఏదన్నా తెచ్చిస్తేనే, చేపలు తెచ్చిస్తే బాగా దాన్ని డ్రెస్సింగ్ చేస్తే చేపలు పట్టడం నేర్పిస్తాడు యేసు ప్రభు. నీ జీవితాన్ని బాగు చేసి 10 మందికి ఉపయోగపడుతూ ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండే వ్యక్తిగా యేసు నిన్ను పాపము నుంచి విడిపించటానికి నీ కోసం నా కోసం వచ్చాడు. అంతేగాని ఆయన మన స్థితిని చూసి జాలి పడుతూ అలానే ఉండే దేవుడు కాదు. ఎంతకాలం నుంచి పడి ఉన్నాడంట? బహుకాలము నుంచి అంట. ఎన్నకాలం నుంచి? వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూశాడు అతన్ని యేసు ప్రభు. అది కూడా వేసుకుంటే ఇంకా చాలా కాలం అవుతుంది అన్నమాట. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభులో ఇంకొక మంచి అక్కడ మనకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఆయన పట్టుకొని తిట్టాల, నీ మైండ్ నీకు ఎందుకురా నీ జీవితం. కొంతమంది కోపం వచ్చేసింది అనుకోండి, ఇంట్లో కొడుకులు కదా పిల్లల్ని కూడాను, వీడు యూజ్లెస్, వీడు పనికిరాడు, వీడికి ఏం లాభం లేదు, వీడికి మైండ్ అసలు మంచిది, ఎంత చెప్పినా వినాడు. అలా చెప్పకండి. అందరూ ఉపయోగపడేవాళ్ళే. దేవుడికి ఉపయోగం లేనటువంటి వ్యక్తి ఎవరు లేరు. నరకంలో ఉన్నవాళ్ళు తప్ప భూమి మీద ఉన్న వాళ్ళందరికీ దేవుడు వాళ్ళని బాగు చేయగలడు. చప్పట్లు కూడా దేవుని కనపరచాలి. భూమి మీద బతికి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చి వాడుకుంటానికి. నరకానికి వెళ్ళిన వాళ్ళని తేలాడు కనుక, ఎందుకంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ అక్కడ ఉండిపోవాల్సి ఉంది. కానీ భూమి మీద ఎవరైనా ఉంటే చివరి ఛాన్స్ కూడా, లాస్ట్ ఛాన్స్ కూడా ఇచ్చేస్తాడు. లాస్ట్ ఒకేసారి మరణం రాదు. ఫస్ట్ ఒక బెల్ కొడతాడు, రెండో బెల్ కొడితే ఇప్పుడంటే అనౌన్స్మెంట్స్ వచ్చినాయి. అంతకుముందు
మేము రైల్వే స్టేషన్కి మనం వెళ్ళంగానే ఫస్ట్ గంట ఒకటి కొట్టేవాళ్ళు. 1 అనగానే ఒకసారి, 2 అనగానే 2, 3ఓసారి అనగా రైలు వచ్చేసేది. ఇప్పుడు గంటలు లేవు కదండి, అన్ని అనౌన్స్మెంట్స్ సెల్ ఫోన్లోనే చూసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడి దగ్గర ఉన్న గడియారానికి మాత్రం 3 గంటలు ఉంటాయి. ఫస్ట్ 1 గంట మేల్కో, ఇంకెంతకాలం ఇలా ఉంటావు, రక్షణ పొందు, ఒక వ్యాధి, ఒక కష్టం ఒకటి, ఇప్పుడైనా రా నా దగ్గరికి అని పిలుస్తాడు. 2వ గంట కుటుంబంలో పరిస్థితులు అందరూ చీపో చాపో, ఇంకా ఎంతకాలం నిన్ను చూడాలి, నీకు ఎవడు పెడతాడు, రోజు నీ ముఖం చూడలేకపోతున్నాను, ఇంట్లో వాళ్ళందరూ తిట్టాలి. అప్పుడన్నా ప్రభువా నా జీవితాన్ని మార్చయ్యానది. లాస్ట్ ఛాన్స్ ఏంటంటే అండి చెప్పరండి, క్లోజ్. ఎవరండి క్లోజ్ అని చెప్పింది? ఇక అయిపోయింది అవకాశం. ఇన్ని అవకాశాలు ఇచ్చినా సరే మనిషి ముందుకు రాకపోవటం ఎంత బాధాకరం అండి. సో అతన్ని ఏమన్నాడంటే ఏమి లెక్చర్ ఇవ్వలేదు. అతను కూర్చోబెట్టి చూడండి ఇతను ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇతను చేసిన దానికి ఇతనికి జరిగిందని అని చెప్పలేదు. యేసు ప్రభు ఇప్పుడు జరగాల్సిన పని ఏంటో ఆయన చేశాడు. ఆయన ఏమన్నాడంటే నెక్స్ట్ వచనంలో చూసినట్లయితే 8వ వచనం చూద్దాం. యేసు నీవు లేచి, ఏమన్నాడండి, నీవు లేచి నీ పరుపును ఎత్తుకొని నడుమని వానితో చెప్పగా. ఏంటండి ఏమన్నారు చెప్పండి? ఇది ఎట్లా ఉందండి? ఫస్ట్ ఏమో నువ్వు స్వస్థపడకూర్చున్నావా అని అడిగాడు. ఏమన్నాడండి? ఏమో ఆయనకి ఇష్టం లేదేమో, మనకేం తెలుసు. మొన్న ఎవరో చెప్తున్నారు అమ్మాయికి ఇష్టం లేదంట, పెళ్లి చేసేసారంట. వారం 10 రోజులు అయిపోయిన తర్వాత అమ్మాయి తాను మొదట ప్రేమించిన వ్యక్తి దగ్గరికే వెళ్ళిపోయిందంట. మరి పెళ్ళి ఎందుకు చేసుకుంది? తల్లిదండ్రులకు చెప్పడానికి ధైర్యము లేక. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? తెగించింది ఇక అంతే. కొంతమందికి ఇష్టం ఉండదు, మారు మనసు పొందటం ఇష్టం ఉండదు, రక్షణ పొందటం ఇష్టం ఉండదు, కొంతమంది మంచి జీవితం జీవించటం ఇష్టం ఉండదు, పరిశుద్ధంగా జీవించటం ఇష్టపడదు, పవిత్రంగా బ్రతకాలనే ఇష్టం ఉండదేమో కొంతమందికి. పాపం అంటే పాపం విడిచిపెట్టడం ఇష్టం ఉండదేమో, సిగరెట్లు మానటం ఇష్టం ఉండదేమో, తాగుడు మానటం ఇష్టం ఉండదేమో, వ్యభిచారం మానటం ఇష్టం ఉండదేమో. అంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు ఎందుకు వాళ్ళు రక్షణ పొందరు? ఎందుకు వాళ్ళు ఒక మంచి పవిత్రమైన జీవితాన్ని వాళ్ళు కోరుకోరు అంటే వాళ్ళకి ఇష్టం లేదేమో. అందుకని యేసు ప్రభు ఫస్ట్ ఇతను మ్యాటర్ సెటిల్ చేద్దాం. ఆర్ యు విల్లింగ్? ఇష్టపడుతున్నావా? నీకు స్వస్థత కలగాలని ఇష్టపడుతున్నావా? లేకపోతే ఇదే పరిస్థితిలో ఉండి ఒకవేళ నీకు ఇది బాగా ఆదాయం కలిగిస్తుందేమో, రోజుకి కొన్ని వేల రూపాయలు సంపాదిస్తున్నావేమో, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అడుక్కోవటం నేర్చుకున్నావు కదా, బాగా ఎక్స్పర్ట్ అయిపోయావు కదా. 38 సంవత్సరాల నుంచి ఎంత డబ్బులు సంపాదించాడు అతను, అతనికి అది ఎంత లాభసాటిగా ఉన్నదో ఆ వ్యాపారం అండి. ఈ మధ్య ఢిల్లీలో ఒక చచ్చిపోయినటువంటి ఒక భిక్షాటకుడు బెగ్గర చనిపోతే అతను తల కింద ఉన్నటువంటి దిండు తీశారంట. ఏంది గట్టిగా ఉందంట. తీస్తే దాదాపు ఒక 5-6 లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయంట. ఎన్ని లక్షలు ఉన్నాయి? డబ్బులన్నీ దిండులాగా చేసుకొని పడుకున్నాడు. అంత సంపాదించాడు అడుక్కునే వ్యాపారంలో కదండి. అలాగ ఉందేమో ఇతని పరిస్థితి. హాయిగా చూడండి, నాకు 38 సంవత్సరాల నుంచి అండి ఇక్కడే ఉంటున్నానండి. అయ్యో పాపం, నిజంగానా? అట్లయితే ఈ 100 రూపాయలు తీసుకో, ఈ 200 తీసుకో. ఇష్టపడిపోయాడు అతను. ఈరోజున చాలామంది ఎందుకు ఆ స్థితిలో నుండి జీవితం మారాలి అనేటువంటి ఆశ లేకుండా ఉంటున్నారంటే వాళ్ళు అక్కడ ఉండిపోవటానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ కొన్ని హంసలు అంట పైన ఇట్లా వెళ్తూ ఉన్నాయంట, హాయిగా ఆనందంగా వెళుతూ ఉన్నాయంట ఆకాశంలో. కింద పంది బురదలో కూర్చొని ఉందంట. ఎక్కడ? బురదలో ఫుల్గా కూర్చొని ఉందంట. అంతలోకి పైన ఈ హంసల పైన వెళ్తా చల్లటి గాల్లో ఆనందంగా పాటలు పాడుకుంటూ వెళ్తా కింద చూసి పంది బావా అన్నా అంట. ఏంటి అన్నానంట. మాతో కూడా వస్తావా? మేము హ్యాపీగా తిరుగుతున్నాం గాల్లో, చల్లగా ఎంత ఆనందంగా ఉందో తెలుసా, అసలు ఆహ్లాదకరంగా ఉందో తెలుసా అని అంటే అప్పుడు పంది అందంట, నేను వస్తాను కానీ ఈ బురద అక్కడ ఉందా అందంట. అర్థమైన వాళ్ళు చెప్పాలి. నేను వస్తాను కానీ ఏముందండి? ఏదో అర్థమైనట్లే చాలా.
నేను వస్తాను కానీ ఈ బురద అక్కడ ఉందా, నేను ఇక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోయా, ఇక్కడ చాలా బాగుంది. మై డియర్ ఫ్రెండ్స్, బైబిల్ ఏం చెప్తా ఉందంటే పాపం అలా ఉంటుందట. పాపం ఎలా ఉంటుందంటే చూడటానికి చాలా బాగుంటుందంట, చేయటానికి బాగా ఉంటుందంట, తర్వాత చేసిన మరుక్షణం గుండెలంట పిండి నరకంలాగా ఉంటుందంట. ఆ గాయం మానదంట. ఆ పాపం వలన కలుగు భ్రమ అని బైబిల్ చెప్తాం. ఈరోజున చాలామంది ఆ సెల్ ఫోన్ భ్రమలో పడిపోయారు. చాలామంది యవ్వనస్తులు ఈ పాపపు బురదలో పడిపోయి జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. మంచి జీవితాన్ని ఎందుకు కోరుకోవటం లేదు? యేసు ప్రభు యొక్క ప్రశ్న ఏంటంటే, యు వాంట్ టు స్టిల్ లై డౌన్, అక్కడే ఉండాలనుకుంటున్నావా? బాగుపడాలని అనుకుంటున్నావా? మంచి జీవితం కోసం నువ్వు ఆశిస్తున్నావా అని అంటే అతను హృదయాన్ని విప్పి చెప్పాడు. యేసు ప్రభు అని ఆయనకి తెలియదు. నువ్వెవరో ఒక మంచి వ్యక్తిలాగా ఉన్నావు, నా పట్ల నువ్వు జాలి చూపెడుతున్నావు, ఇంతవరకు నాకు ఎవరు ఇలాగా వచ్చి నన్ను అడిగిన వాళ్ళు లేరు. ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఆ వాక్యం కోసం నన్ను ఎవరు కూడా సిద్ధపరిచిన వాళ్ళు ఎవరు లేరు, నాకెవరు కూర్చొని ఇలా చెప్పిన వాళ్ళు లేరు. ఈ సువార్తలో ఇంత గొప్ప ఆనందం ఉన్నదనని, యేసుక్రీస్తు ఇంత గొప్ప దేవుడనని ఎవరు స్వార్థం వాళ్ళు అన్నట్లుగా, నేను నమ్ముకున్నాను అన్నట్లుగా ఎవరికి వాళ్ళే ఈ లోకంలో ఉన్నారు. కానీ నా బాధను పట్టించుకొని నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. యేసు ప్రభు అంత బిజీ స్పీకర్ ఈ ప్రపంచంలో లేడండి. యేసు ప్రభు ఇంటింట సువార్త ప్రకటించాడు. యేసు ప్రభు వీధి వీధిలో సువార్తను ప్రకటించాడు. యేసు ప్రభు సముద్ర తీరమున సువార్త ప్రకటించాడు. యేసు ప్రభు కొండ ఎక్కి సువార్తను ప్రకటించాడు. యేసు సీమోను అనేటువంటి కుష్ఠరోగి ఇంట్లో కూర్చొని సువార్తను ప్రకటించాడు. యేసు ప్రభు ఏమండి ఎక్కడ కనబడితే అక్కడ రోడ్ల మీద కూడా సువార్తను ప్రకటించాడు. హీ ఈజ్ ఏ స్ట్రీట్ స్పీకర్, హీ ఈజ్ ఏ చర్చ్ స్పీకర్, హీ ఈజ్ ఏ శాండ్ వుడ్ మీద నిలబడి, పడవ మీద నిలబడి సువార్తను ప్రకటించాడండి. ఆయనకి మనుషులంటే అంత ఇష్టం. ఆయన మనుషులతో ఉండటానికి ఇష్టపడేవాడు. మనుషుల జీవితాలను ఆయన అంతగా ప్రేమించాడు. ఇంత గొప్ప దేవుడు. ఈరోజున మనం ఎలా ఉంటున్నాం? వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నామా? దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదా? మన పొరుగు వారిని గురించి ఆలోచించట్లేదా? సువార్తను అందించట్లేదా? ఈరోజు నూతన ఆత్మలను ఆహ్వానించేవా? ఈరోజు ఎవరినైనా తీసుకొని వచ్చావా? ఎవరి దగ్గరికన్నా వెళ్ళావా? ఎవరికన్నా ఈరోజు మా చర్చికి రండి, లేదా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారిని ఆహ్వానించావా? మంచి వాక్యం, ప్రార్థన, దేవుని స్తుతిద్దాం రండి ఉన్నదా? ఫ్రెండ్, ఒక్క ఫ్రెండ్ లేడయ్యా నాకు, నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు చాలా ఇష్టం అన్నాడు. అనగానే యేసు ప్రభు అన్నాడు కదా, ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయము చేస్తాను అని యేసు ప్రభు నీ పరుపు ఎత్తుకొని లేచి నడువుము అని చెప్పాడు. ఏం చెప్పాడండి? నీ పరుపు ఎత్తుకొని లేచి నడువుము అని చెప్పాడు. నడుమునని చెప్పగానే వెంటనే అతను లేచాడు, నడిచాడు. నెక్స్ట్ పాయింట్ మనకి వెళ్దాం. 14వ వచనంలో నెక్స్ట్ థింగ్ ఏం జరిగిందంటే, ఇతడు లేచాడు, అతడు నడిచాడు. ఎలా నడిచాడు అండి? యేసు ప్రభు చెప్పినగానే ఒక్క మాటతో ఏమన్నా అంటే, నువ్వు నాకు సహాయం చేస్తానన్నావు కనుక, ఒకవేళ నేను లేచినా పడిపోయినా సరే నువ్వు నాకు సహాయం చేయగలవా నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను ఇంతవరకు లెగవలేదు, కానీ ఈరోజు నేను లెగుస్తాను. ఐ డోంట్ నో హూ యు ఆర్, నువ్వెవరో నాకు తెలియదు. యేసు ప్రభు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి తిరుగుతున్నాడట, ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడట. నాకు తెలియదు ఆయన నా దగ్గరకు వస్తాడనని నేను ఎప్పుడు అనుకోలేను. మేబీ నువ్వు అలాంటి మంచి మనసు కలిగినటువంటి వ్యక్తిలాగా కనపడుతున్నావు. యేసు ప్రభు నా దగ్గరకు రావటం అసంభవం. హీ కెనాట్ కమ్, హీ ఈజ్ సచ్ ఎ బిజీ స్పీకర్. ఆయన ఎంతో బిజీగా ఉంటాడు అనుకున్నాడు, కానీ ఆయనతో మాట్లాడుతుంది ఎవరో ఆయనకి తెలియదు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఆ మాట చెప్పటానికి ఇష్టపడలేదు. మేలు చేయాలనుకున్నప్పుడు మన పేరు చెప్పాల్సిన పని లేదు, మన ఊరు చెప్పాల్సిన పని లేదు, మన పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. నా జీవితం మారకముందు నా జీవితాన్ని గురించి మీకు ఎవరికి చెప్పినా ఏమీ ఉపయోగం ఉండదు. నా లైఫ్ను గురించి, నేను రక్షణ పొందకముందు ఉన్నటువంటి జీవితం మీకు అనవసరం. నా జీవితాన్ని గురించి చెప్పడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం లేదు బిఫోర్ క్రైస్ట్. కానీ క్రీస్తుని నమ్మిన తర్వాత చెప్పమంటారా, అది మీకు చాలా ప్రయోజనకరం. నా బ్రతుకును మార్చింది ఆయన,
నా జీవితాన్ని మార్చింది ఆయన, నాలో పాపాన్ని తీసివేసింది ఆయన, నాకు పశ్చాత్తాపాన్ని ఇచ్చి ఒక బ్రాండ్ న్యూ లైఫ్ ఇచ్చి నా జీవితానికి ఒక మార్గాన్ని చూపించి ఈ సువార్థికుడిగా ఒక సంఘ కాపరిగా చేసింది ఆయన. ఇది మీకు ప్రయోజనకరము. పాత జీవితం వేస్ట్, దాని గురించి అసలు ఎత్తటమే అనవసరం. నీవు కూడాను నీ గత జీవితాన్ని మర్చిపో. ఇప్పుడు అతని ఒక్క మాటతో లేచి ఏమన్నాడంటే, నీవెవరో నాకు తెలియదు, నేను లెగుస్తాను, నాకు సహాయం చేయన్నాడు. వెంటనే లేచాడండి, నడుచుకుంటా వెళ్ళాడు. దేవుని కార్యం జరిగింది. ఇప్పుడు మనం చూద్దాం, 14వ వచనంలోకి వచ్చేద్దాం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము. యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. ఇతనికి ఎందుకు వచ్చిందంట ఈ రోగం? పాపము వలన వచ్చిందంట. ఈ కీడు ఎందుకు వచ్చిందట అండి? పాపము వలన వచ్చిందంట. 107వ కీర్తన 17-18. బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించుదురు. ఎందుకు వస్తాయి అంటే అండి, బుద్ధిహీనులు తమ చెడ్డ ప్రవర్తన చేత తమ దోషము చేత బాధను తెచ్చుకుంటారంట. 38 సంవత్సరాలు పడ్డాడు బాధ. ఏ కీడులో పడ్డాడో, ఏ పాపం చేశాడో, ఏమి చెడుగులోకి వెళ్ళిపోయాడో. కాబట్టి ఎవరనంటే హీఈస్ ఎ ఫూలిష్ మ్యాన్. బుద్ధిహీనులు ఎవరండి? ఉంటున్నారా ఎవరన్నా మీలో అలాగా? ఇక్కడ బుద్ధిహీనుల్లాగా దుష్ప్రవర్తనలో ప్రవర్తిస్తున్నారా? కీడు తెచ్చుకుంటారు. జాగ్రత్త. కీడు వచ్చింది. ఆ కీడు రకరకాలుగా ఉంటుంది. అనారోగ్యం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, కీడు కలుగుతుంది. బుద్ధిహీనంగా మనం ఉన్నట్లయితే కీడు వచ్చింది. 38 సంవత్సరాలు అనుభవించాడండి. ఎన్ని సంవత్సరాలండి? ఒక దుష్ట ప్రవర్తన, ఒక చెడ్డ కార్యం. దేవుడు భయం లేకుండా బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో మనుషులు. దేవుడంటే భయం లేదు, భక్తి లేకుండా బ్రతుకుతున్నారండి. జాగ్రత్త. కీడు వస్తుంది. ఓ రావటం ఈజీ, పోవటం కష్టం. 38 సంవత్సరాలు పట్టింది. కాబట్టి బుద్ధిహీనులు సిన్ కాజెస్ డిసీజెస్, అనేక రకములైన వ్యాధులను తీసుకొని వస్తుంది. అయితే ఇప్పుడు అతను గమనించుకున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త, ఇప్పటికైనా సరే నీవు కీడు చేయటం మానేసాయి, ఇక పాపం చెయ్యొద్దు. ఏమన్నాడండి? 14వ వచనంలో నిన్ను చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు అన్నాడండి. అక్కడ ఏమన్నాడంటే అండి, మరి ఎక్కువ. ఇప్పుడు ఒక దుష్కార్యం చేసావు, ఒక చెడ్డ కార్యం చేసావు, 38 సంవత్సరాలు అనుభవించావు దాని యొక్క శిక్ష. ఇప్పుడు కానీ మరలా చేసావనుకో, 38 + 38 ఎంత అండి? 76 ఇయర్స్ అనుభవించాలి. జాగ్రత్త. డబల్ పోర్షన్ ఆఫ్ రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత రెండంతలుగా ఉంటుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ఉగ్రత కూడా న్యాయ పరిపాలన ఆయన చేసేది. ఆయన న్యాయం చేసేటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు అండి? ఆయన న్యాయవంతుడని అని గుర్తుపెట్టుకోవాలి. అన్నీ మనం అడిగినవి అన్నీ ఇచ్చాడు ఆయన. అది న్యాయంగా ఉంటేనే మనకిస్తాడు. అన్యాయంగా ఉంటే ఇస్తాడా? రైల్వే స్టేషన్కి లేటుగా వెళ్ళారు, ప్రభా నా కోసం ట్రైన్ 1 అవర్ లేటుగా వచ్చేటట్టు చేయ ప్రభా అని ప్రార్థన చేసామంటే, నీవు ఎలాంటి వ్యక్తి అంటే, నీ ఒక్కడి కోసం 100 మంది 1 అవర్ వేస్ట్ అయితే 100 గంటలు వేస్ట్ అవుతున్నాయి. నువ్వు టీవీ సీరియల్ చూసేటప్పుడు, ప్రభా టీవీ సీరియల్ చూస్తున్నాను కాబట్టి, బిగ్ బాస్ చూస్తున్నాను కాబట్టి ఇక్కడ కరెంటు పోకుండా చేయ ప్రభా అనేటువంటి ప్రార్థన దేవుడు వింటాడా? కొంతమంది పోయినా కానీ తొందరగా వచ్చేటట్టు చేయ ప్రభా, ఈ యొక్క టీవీ సీరియల్ చూడాలి ప్రభా. చర్చిలో కరెంటు పోతే తొందరగా రమ్మని చేయరు. ఉన్నారా అలాంటి వాళ్ళు ఎవరైనా? అన్యాయపు ప్రార్థనలు దేవుడు వింటాడా? చెప్పాలండి, గట్టిగా చెప్పాలి. ఏనాడు? కాబట్టి చేయటం వేస్ట్ అని, టైం వేస్ట్ కార్యక్రమం. మరి ఎక్కువగా కీడు నీకు కలుగకుండునట్లుగా నీవేం చేయాలంటే పాపము చేయవద్దు. చాలు, ఇక అంతవరకు. ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. కానీ ఒక మంచి పని చేశాడండి. అతను ఏం చేశాడంటే, హి వెంట్ టు ద చర్చ్. సంఘానికి వెళ్ళాడు. 38 సంవత్సరాల నుంచి చర్చిలో అడుగుపెట్ల. రాత్రి ఫ్రాన్సిస్ ఎవరో చెప్తున్నారా, ఇంకా కరోనా పోయినా సరే ఇంకా చర్చికి రావట్లేదంట.
ఎక్కడికండి అంటే వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారు. ఇక దాన్ని ఏమంటారంటే చర్చికి రాకుండా అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు ఏదో ఒక కారణం చూపించుకొని చివరికి ఆ కారణమే వాళ్ళకి కీడుగా మారుతుందని తెలియక ఇగ్నోరెన్స్. కాబట్టి ఆ విధంగా కొంతమంది 38 సంవత్సరాల నుంచి నేను చర్చికి వెళ్ళలేదే, దేవుని మందిరానికి వెళ్ళలేదే, ఈ పాపం వల్ల వచ్చినటువంటి ఈ పక్షవాయ రోగంతో ఇక్కడే నా జీవితం అయిపోయిందే, కాబట్టి ఫస్ట్ నేను ఐ విల్ గో టు చర్చ్. ఎక్కడికి వెళ్దాం? యేసు ప్రభు ఏం చెప్పలా, వెళ్ళిపోయి అక్కడ ప్రభువుని ఆరాధిస్తున్నాడు. చాలామంది దేవుడు చేసినటువంటి మేళ్లను ఎంత కష్టంలో ఉన్నప్పుడు ఎన్ని ప్రామిసెస్ చేస్తారో, ఎన్ని వాగ్దానాలు చేస్తారో, కరోనాలో నుంచి బయటపడిన తర్వాత ప్రభువా నీ సేవ చేస్తాను, ప్రభువా నీ సన్నిధికి వెళ్తాను, ప్రభువా నీ సేవకునికో సంఘానికో ఏదో ఒక రకంగా ఉపయోగపడతానయ్యా, నన్ను బ్రతికిచ్చయ్యా, ఇంటి ముందు చచ్చిపోయారు, వెనక చచ్చిపోయారు, పక్కన చచ్చిపోయారు, ముందు చచ్చిపోయారు, నా బంధువుల్లో చచ్చిపోయారు. ఇంకా విషాదం ఏంటంటే ఇంకా చాలామంది మంచి వాళ్ళు కూడా చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం, పరలోకానికి వెళ్ళిపోయారు ముందుగానే అన్నట్టుగా క్రీస్తుని కలిగినటువంటి వారు. కానీ నన్ను బ్రతికించి ప్రభువా నీ మందిరానికి నడిపించాయా, నీ ప్రతి ఎన్నో సంవత్సరం మందిరం లేదండి, ఎన్ని సంవత్సరం ఎంతకాలం అంటే దాదాపు 58 ఆదివారాలు మిస్ అయిపోయావు నాయన. ఇక ఇప్పుడు తెరిచేవు మందిరం, కాబట్టి నేను మందిరానికి నా జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ను ధరించి శానిటైజేషన్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, నేను ఆరాధించుకుంటాను అని అప్పుడు చేసిన వాగ్దానం ఇప్పుడు నెరవేర్చారు. కాబట్టి ఈ మాత్రం వచ్చారు, చప్పట్లు కూడా దేవునికి కనపరచారు. కానీ కొంతమంది అది మర్చిపోతారు, కానీ మనోడు మర్చిపోలా, హ్యాపీగా చర్చికి వెళ్ళిపోయాడు. చర్చికి వెళ్ళిపోయి అందరితో కలిసి ఆరాధన చేస్తున్నాడు. ఆయన ఎవరో నన్ను స్వస్థపరిచాడు. కొంతమంది వచ్చి అడిగారు, ఏమయ్యా నేను స్వస్థపరిచినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి అడిగారు. అడిగితే ఆయన ఎవరో నాకు తెలియదయ్యా. నా దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. నేను పరుపెత్తుకొని నడిచాను, అంతే నాకు స్వస్థత వచ్చింది. ఈ 38 సంవత్సరాల నుంచి నేను మందిరానికి దూరం అయిపోయాను, సంఘానికి దూరం అయిపోయాను. దేవుని పాటలు విని ఎంతకాలమైందో నా చెవులు, దేవుని వాక్యం విని ఎంతకాలమైందో నా బ్రతుకుకి ఆ మహానుభావుడు వచ్చాడు, కాబట్టి నేను మందిరానికి వచ్చాను. లేదు మాకు తెలిసింది ఎవరో అంటే నిన్ను స్వస్థపరిచినటువంటి వాడు ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఆయన అన్నీ ఇలానే చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? మా చట్టానికి విరుద్ధంగా పని చేస్తూ ఉంటాడు. విశ్రాంతి దినమునంట స్వస్థతలు చేయకూడదట. ఏం చేయకూడదట అండి? మనుషులు బాగుపట్టే ఇష్టం లేదట. ఇదండి పరిస్థితి ఈ రోజున మన వాళ్ళకి చాలామంది చెప్తా ఉంటారు, ఏమండి మాకు అద్దె ఇల్లు ఇవ్వండి అంటే అద్దెలకు కూడా ఇల్లు ఇవ్వట్లేదండి అంటున్నారు. నా పరిస్థితి కూడా అదేనమ్మా అని చెప్పా, దేవునికి స్తోత్రం. కానీ తర్వాత దేవుడి నాయన ఇంటి మీద మందిరం కట్టి స్వార్థ ప్రకటిస్తాను, నాకు ఇల్లు అయ్యాయంటే ఇల్లు ఇచ్చాడు దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును. ఫ్రెండ్స్, ఎన్నో శ్రమలు, యేసు ప్రభు ఎన్ని కష్టాలున్నా సరే, ఎంతమంది ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తున్నా సరే, ఆయన గొర్రెలాగా తోడేళ్ల మధ్యకు తిరిగాడండి. ఆయన మేలు చేశాడు ఆయన, అంతే. వాళ్ళు చెప్తారని తెలుసు, చంపుతారని తెలుసు, అయినా సరే అతనికి స్వస్థతనిచ్చాడు. సో చివరిగా నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇతనిలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలను మనం చెప్పుకుందాం. ఏంటంటే ఈ రోజున చాలామంది దేవుని యొక్క విషయాలలో వాళ్ళు ఎందుకు డౌన్ అయిపోతున్నారో చూసినట్లయితే వాళ్ళలో సెల్ఫ్ మోటివేషన్ తగ్గిపోయింది. అంటే వారు దేవునికి దగ్గర అయ్యే విషయాల్లో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ వ్యక్తి జీవితంలో మనం చూసినట్లయితే నెంబర్ 1, అతనిలో ఒక డిజైర్ ఉంది, అతనిలో ఒక కోరిక ఉంది. ఏంటంటే స్వస్థత పొందాలి అనేటువంటిది. ఈజ్ ఎ గుడ్. 38 సంవత్సరాలైనా సరే నిరీక్షిస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. కొంతమంది వెయిట్ చేయరు, సడన్ తొందరగా అయిపోవాలండి. అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా నాండిటేల్లో ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం అని ఒక నాండిటేల్ ఉండేది మాకు ఇంటర్మీడియట్లో. అది ఒక దీపం ఉంటుంది, ఆ దీపాన్ని రుద్దంగానే భూతం బయటకు వచ్చింది. భూతం నీ కోరిక ఏంటి భక్త అనగానే వెంటనే ఏది చెప్తే అది ఇచ్చేసిద్ది అనమాట. దానికి అందుకని అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నారు. కాబట్టి కొంతమంది ఎలా ఉంటారంటే అడగంగానే పని అయిపోవాలి అన్నట్లుగా, లేకపోతే చర్చి మార్చేస్తాం, పాస్టర్ని మార్చేస్తాం, సంఘం మార్చేస్తాం, అసలు దేవుణ్ణే మార్చేస్తాం. బైబిల్ బదులు ఇంకొకటి ఉంటుంది వాళ్ళ చేతిలో. అలాంటి ప్రబుద్ధులు కూడా లేకపోలేదండి. కానీ ఈయన అలాంటి వ్యక్తి కాదు. 38 సంవత్సరాలు నిరీక్షిస్తూనే ఉన్నాడు. నెంబర్ 3, ఆయనలో ఉన్న మరి యొక్క లక్షణం ఏంటంటే నువ్వు లేచి నడువు అని చెప్పంగానే ఎవరయ్యా బాబు నువ్వు
నేను అసలు 38 సంవత్సరాల నుంచి పడి ఉంటే నన్ను లేచి నడవమంటావు ఏంటి అసలు మీరు మాట్లాడేది అని చెప్పి రివర్స్ గేర్లో మాట్లాడాల, లేకపోతే కించుపరిచేటట్లు మాట్లాడ. యేసు ప్రభు అని తెలియదు, అది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు అని తెలియదు, ఎవరో ఒక మంచి పనేగా నన్ను చేయమన్నాడు, ఐ విల్ స్ట్రెచ్, కొంచెం లెగుస్తా. కొంతమంది అస్సలు లెగవటానికి కూడా ఇష్టపడరండి. అంటే వాళ్ళు ఉన్న స్థితిలో నుంచి ఒక స్టెప్ బయటకు వద్దామనే ఆలోచన కూడా ఉండదండి. సెల్ఫ్ మోటివేషన్ ఉంది అతను. అట్లయితే నేను తప్పనిసరిగా అతను లేచాడు, లేవటానికి తనంతట తానే కష్టపడ్డాడు. తర్వాత దేవుడు శక్తిని ఇచ్చాడు. యేసు ప్రభు మాటలో ఉన్నటువంటి పవర్ అతనిలోనికి ఎంటర్ అయిపోయింది. ఫస్టే రాలా, నెక్స్ట్ ఎంటర్ అయింది. అప్పుడు అతను పరుపును కూడా ఎత్తుకొని నడవగలిగాడు. ఏంటండి, పరుపును ఎత్తుకొని నడవగలిగాడు. అంటే 50% మనం చేయాలి, 50% దేవుడు చేస్తాడు. ఏమండి చెప్పండి. నిజంగా బైబిల్ చెప్పేటువంటి సత్యాలు ఏంటంటే మనము చేయవలసింది అతడు చేశాడు. సెల్ఫ్ మోటివేషన్ ఉంది అతనిలో. నంబర్ 1 ఏంటంటే నేను లెగవలేను అనుకోలేదు, కానీ నేను లెగవగలను అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? చాలామంది అంటే ఐ కాంట్ అంటారు, కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు ఐ క్యాన్, నేను చేయగలను, నేను లేవగలను. మరి ఏ లిస్టులో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. అతనిలో ఉన్నది ఏంటంటే నేను లెగవగలను. రెండవది అతను ఏంటంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, ఇది అసాధ్యము అనలేదు. IMPOSSIBLE ఇంపాసిబుల్ అనేది, దాంట్లో IM తీసేశాడు. ఇట్ ఈజ్ పాసిబుల్, ఇది సాధ్యమే అనుకున్నాడు. ఏమనుకున్నాడండి? నేను లెగవగలను. 38 సంవత్సరాల నుంచి ఈ వ్యాధి నన్ను పడగొట్టిన, నౌ ఐ కెన్ రైజ్, నేను లెగవగలను. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.